అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. Yes,
హల్లెలూయా. నాకు చిన్నప్పటి నుండి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు అయితే రోజుకి సీజన్లో మామిడి పళ్ళు సీజన్లో 5-6 తినేసిన వాడిని. మామిడి పళ్ళు కోసం మామిడి తోటలో పనిచేశాను. మా అమ్మ నాన్నకు తెలియకుండా మామిడి తోటలో పనిచేస్తే ఒక 5-6 గంటలు పనిచేస్తే ఒక 1/2 డజన్ మామిడి పళ్ళు ఇచ్చేవాడు. వాటిలో కొన్నిటిని మా ఫ్రెండ్స్లకు పంచిపెట్టి కొన్ని నేను తినేవాడిని. అదే అలవాటు. నాకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మా ఇంట్లో ఉండగా మామిడి పళ్ళు డజన్ 200 రూపాయలు మాత్రమే, మీరు చూస్తే వదిలిపెట్టరు, ఎక్కడ మీకు దొరకదు అని మామిడి పళ్ళు అమ్ముకుంటున్నాడు ఒక అతను. వెంటనే 200 రూపాయలు ఇచ్చి మామిడి పళ్ళు తీసుకొచ్చా, కడిగాను. తర్వాత నేనే చాకు పెట్టి కోస్తే ఇంతంతటి పురుగులు, 1 కాదు 2 కాదు, అది ఎక్కడో వచ్చినట్టుగా పురుగులు వచ్చి పడతా ఉంది. బయటికేమో చూడటానికి చాలా చక్కగా కనపడింది, లోపల ఎన్ని పురుగులా అని అది చూస్తేనే భయం వేస్తుంది అన్నమాట. వెంటనే అని ఇలా పడైపోతున్నాను. ఒక స్వరం నాకు వినపడింది. అనేక మంది జీవితం కూడా ఇలాగే ఉంటుంది. బయట భక్తి గల వారిలాగా ఉన్నారు, లోపల ఏమో కుళ్ళిపోయి దుర్వాసనతో పురుగులు పట్టి నశించిపోతున్నారు. వారిని గురించిన దుఃఖం నేను కలిగి ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం బ్రతుకుతున్నాం అనేది కాదు, ఎలాగ బ్రతుకుతున్నామో అది దేవుని దృష్టిలో లెక్క పెట్టబడుతుంది. మనం అంచె దినంలో ఉన్నాం. ప్రభు రాకడ సమయం వచ్చేసింది. మహా ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండబోతున్నాం. ఈ భూమి, ఈ లోకం నాశనానికి రెడీ అవుతుంది. ప్రభు యొక్క న్యాయ తీర్పుకు రెడీ అవుతుంది. ప్రభు యొక్క రాకడ కొరకు, రాకడ ముందు దేవుడు కొన్ని సూచనలు చెప్పాడు. దాంట్లో ఒక సూచన ఏంటంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు ఈరోజు సంఘములో కనపడతారండి. పైకేమో భక్తి గలవారు, కానీ ఆ భక్తి వలన కలిగే ఆ శక్తి మాత్రం వాళ్ళు ఉండదన్నమాట. అంటే వాళ్ళు చేసే భక్తి వేషధారణతో కూడిన భక్తి. ఒక భక్తుడు అన్నాడు కదా, వేషులైనా పరలోక రాజ్యం వెళ్తారేమో గాని వేషధారులు పరలోక రాజ్యం వెళ్ళరు. ఈరోజు అన్నిట్లో ఒక డూప్లికేట్ ఉన్నాయి, అన్ని వస్తువులు డూప్లికేట్ ఉంది. అదైతే ఫోన్లో అనుకోవచ్చు. హల్లెలూయా. మస్కట్ దేశానికి వెళ్ళాను ఒకసారి. టేబుల్ మీద ఒక సిల్వర్ ప్లేట్లో ద్రాక్ష పళ్ళు పెట్టారు. నిజంగా ఏమో అనుకొని దాన్ని కట్ చేసుకొని తిందామని ఇలా పట్టుకుంటే ప్లాస్టిక్ అన్నమాట. కానీ చూడటానికి మాత్రం ఎలా ఉంది తెలుసా, ఒరిజినల్ ద్రాక్ష పళ్ళు లాగా ఉంది. అసలు ఎలా తయారు చేస్తారో నాకు తెలియలేదు. ఒరిజినల్ ద్రాక్ష పళ్ళు లాగా ఉంది. ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, 2వ తిమోతి పత్రిక మనం చదవని చూసారా, 3వ అధ్యాయం 5వ వచనం లాగానే ఉంది. పైకి భక్తి గల వారిలాగా కనబడుతున్నారు. మీటింగ్ అంటే మీటింగ్లకు పరిగెత్తుతున్నారు, ఇక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్ అంటే పరిగెత్తుతున్నారు, సభలు కలుతున్నారు, ఆదివారం ఆరాధనకి పోతున్నారు. కానీ లోపల మాత్రం ఆ భక్తి యొక్క రిజల్ట్ లోపల కనపడట్లేదు. అంతరంగ జీవితానికి పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు, అబద్ధం, దొంగతనం, మోసం విచ్చలవిడిగా ఈరోజు దేవుని బిడ్డలైన వారు కూడా జీవిస్తున్నారు. ఎంత దారుణం అంటే, విశ్వాసులకు అవిశ్వాసులకు కూడా తేడా తెలియట్లేదు. మరి కొందరు క్రైస్తవులు అనబడుతున్న వారైతే అన్యుల కంటే దారుణంగా జీవిస్తున్నారు. సాక్షి జీవితం లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, దేవునికి కొంచెం కూడా భయపడట్లేదు. ఈరోజు ఫలించే వారుగా కనబడుతున్నారా లేదా? ప్రభు రాకడ సమీపించిన ఈ దినాల్లో ఇటువంటి వాక్యం ఎంతగానో సంఘానికి అవసరంగా ఉంది, విశ్వాసులకు అవసరంగా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇంక ఎంతసేపు మన ఆశీర్వాదాన్ని గురించో, స్వస్థత గురించో, లేకపోతే ఈ భూ సంబంధమైన మేలు గురించి, ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉంటే
ప్రజలు మేలుకోవట్లేదు, జీవితాన్ని కట్టుకోవట్లేదు, భయభక్తులతో నడుచుకోవట్లేదు. ప్రభు రాకల్లో విడువబడితే ఎంత పరితాపమైన బాధకరమైన జీవితం జీవిస్తారో నాకు తెలియట్లేదు. ఎందుకు మంచి ఫలం ఫలించాలి? మొదటి కారణం ఏంటి తెలుసా? నువ్వు మంచి ఫలం ఫలించటం బట్టి నీ నిత్యత్వం ఆధారపడి ఉంది. నువ్వు మంచి ఫలం ఫలించే జీవితాన్ని బట్టి నీ భవిష్యత్తు అనగా నీ నిత్యత్వం ఆధారపడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు. నువ్వు మంచి ఫలం ఫలిస్తే, మంచి ఫలించే ఈ భూమిలో బ్రతుకు దినాలన్నీ మంచి ఫలము ఫలించే వారందరినీ దేవుడు నిత్య జీవానికి వారసుడుగా చేస్తాడు. మన కృపాయుగంలో ఉన్నాం, అందుకొరకు వెంటనే శిక్ష పడట్లేదని కొంతమంది ధైర్యంగా పాపం చేస్తున్నారు. సరి చేసుకో. ఎందుకంటే నీ మంచి ఫలం ఫలిస్తున్నావా, లేకపోతే ఇలా కుళ్ళిపోయిన ఫలం ఫలిస్తున్నావా, కుళ్ళిపోయిన జీవితం కలిగి ఉన్నావా? ఈ భూమిలో ఎలా జీవించబోతున్నావో అవే నిత్యత్వాన్ని నిర్ణయించబోతున్నాయి. ఇంకొక కారణం ఏంటి తెలుసా? ఎందుకు మంచి ఫలం ఫలించాలంటే, ఎందుకు ఫలభరితమైన జీవితం మంచి ఫలం ఫలించాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ఏంటంటే, మీరు మంచి ఫలం ఫలించటం వలన నా శిష్యులు అని అనపడుతున్నారు. మీరు బహుగా ఫలించటం వలన, అందరూ చూడండి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా శిష్యులు అనబడతారు. మీరు మంచి ఫలము ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మహిమపరచబడుతున్నాడు. నిన్ను పుట్టించినందుకు, నిన్ను రక్షించినందుకు, నీ కొరకు ప్రాణం పెట్టినందుకు ఆయన సంతోషిస్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు మంచి ఫలం ఫలించినప్పుడు. కానీ అడ్డుగోలుగా సాక్షి జీవితం లేకుండా నువ్వు ఇష్టానుసారంగా, అపవిత్రంగా, దుర్మార్గంగా, దుష్టురాలుగా విచ్చలవిడిగా నువ్వు జీవిస్తా ఉంటే మహిమపరచబడడానికి బదులుగా ఆయన ఘనహీనపరచబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. నేను చెప్పే మాట మీ హృదయాన్ని ఈరోజు తాకాలి. ఎందుకు ఈ భూమిలో ఉన్న దినాల్లో భయభక్తులు కలిగి మంచి ఫలం ఫలించాలంటే, మొదటిగా నువ్వు ఎటువంటి ఫలం ఫలిస్తున్నావో దాన్ని బట్టి నిత్యత్వం ఆధారపడి ఉంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే దేవుని నామం మహిమపరచబడుతుంది. నంబర్ 3 ఏంటంటే నువ్వు శిష్యులుగా అప్పుడే పరలోకం గుర్తిస్తుంది. ఈరోజు తీర్మానించండి. ఇంతకాలం మీరు ఎలా జీవించారో నాకు తెలియదు. నన్ను మీ వద్దకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి తీసుకుని రావటానికి ముఖాంతరం లేకుండా లేదు. ఒక కారణం ఉంది. నువ్వు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. రేపు ప్రభువా నాకు ఎవరు గద్దించి వాక్యం చెప్పలేదంటే, ప్రభు అంటాడు కదా, నీకు పలానా తారీఖున నా దాసుడు నేను పంపించాను, ఆయన మాటను వినలేదా అని చెప్పి అడుగుతారు. పరలోకంలో 2 భాగాలుగా దేవుడు విడగొట్టాడంట. కుడివైపు కొందరిని, ఎడమ వైపు కొందరిని. యేసు ప్రభువారు ధవళ సింహాసనంలో కూర్చొని కుడివైపున కొందరిని, ఎడమ వైపున కొందరిని డివైడ్ చేశారంట. కుడివైపున ఉన్నవారు చూసి, లోకం పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా మీరు రండి, లోకం పుట్టిన మొదలుకొని మీకు సిద్ధపరిచిన నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా. ఎడమ వైపు ఉన్న వారిని చూసి, అక్రమం చేయవాళ్ళారా మీకు నిత్య అగ్ని సిద్ధపరచబడి ఉంది, వెళ్ళండి, నా నుండి దూరం అయిపోండి. నీవు జీవించే విధానం నీకు జవాబిస్తాయి. మరణం ముందు వస్తాయా, ప్రభు రాకడ ముందు వస్తాయా, ఎవరికి తెలియదు. నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరు చెప్పలేరు. ప్రభు రాకడ వస్తుందని ఎవరు చెప్పలేరు. పలానా రోజున పలానా తారీఖున ప్రభు వస్తాడని ఎవరు చెప్పలేరు. అలాగే మరణం ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. ఈ రెండిట్లో ఏదైనా ముందు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎవరికి తెలియదు. ఏ వయసు గల వారికైనా రావచ్చు. దేవునికి భయపడి పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా ముందుకు సాగాల్సిన వారే ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి.
మీరు ఫలించాల్సిన 5 ఫలాలు ఉన్నాయి. ఈ 5 ఫలాలు ఎవరిలో అయితే కనపడుతుందో వారే, మరణం వచ్చిన వారికి మరణం వచ్చినా నో ప్రాబ్లం, లేకపోతే ప్రభు రాకడ వచ్చినా నో ప్రాబ్లం, వాళ్ళు దేవునితో పరలోకంలో ఉంటారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. కొట్టండి గట్టిగా చేపట్లు తినపరచండి. హల్లెలూయా. ఏంటి ఫలం? మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా. మారు మనస్సు అనేది ఏదో బాప్టిజం కోసం కొన్ని రోజులు యేసుక్రీస్తు ఒక అడుగు జాడలో నడిచేది కాదు, భక్తిగా జీవించడం కాదు. మనం సచ్చేదాకా, నువ్వు విశ్వాస గాని సేవకుడు గాని సచ్చేదాకా మనం నూతనమైన మనసు గలవారుగా మన పాత బాహ్య స్వభావం అన్నిటిని విడిచిపెట్టి, ఓల్డ్ నేచర్ అంతా విడిచిపెట్టి, దేవుని దృష్టిలో మారు మనస్సు అంటే కొత్త మనస్సు, పిల్లల మనస్సు గలవారుగా మనం జీవించాలి. ముఖ్యంగా చెడును హృదయంలో దాచిపెట్టకూడదు. అదే మారు మనస్సు యొక్క ప్రధానమైన కర్తవ్యం. పాపాన్ని లోపల దాచిపెట్టకూడదు. అది మారు మనసు పొందిన వాడికి గుర్తు కాదు. కీర్తన 32:1 రాయబడి ఉంది, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. తన పాపాన్ని దాచిపెట్టేవాడు, తన అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. అంటే ఎదుగడు. ఇంకా ఆత్మీయతలో ఒక్కసారి నువ్వు విడిచిపెట్టేస్తే పాపాన్ని, దాని మరలా నువ్వు ఏం చేయకూడదంటే ఆ పాత జీవితానికి మరలించకూడదు. అలా మరలించబడితే పేతురు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధ పేతురు, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అంటున్నాడు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా నువ్వు తిరగకూడదు. కడుగబడిన పంది మరలా బురదకి తిరిగినట్టుగా. మీరు ఒకవేళ అడగవచ్చు, పందిని ఎక్కడ కడుగుతారండి బాబా? పందిని కడిగే వాళ్ళు ఉన్నారా? ఫారిన్ లో, విదేశాల్లో పందిని పెంచుతారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు క్రైస్తవులు పందిలాగా, కడుగబడిన పందిలాగా కడుగబడటం, చర్చికి రావటం, కడుగబడటం, మరలా సోమవారం నుండి శుక్రవారం శనివారం దాకా మళ్ళా బురదలో దొరలటం. అయ్యా క్షమించి పరిశుద్ధపరిచి మంచి ఫలం ఫలించేవారుగా చేయమని అడుగుతున్నాను. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను. విశేషమైన శక్తి దయచేయమని అడుగుతున్నాను. దేవుని ఆత్మ నిన్ను తాకునగాక, పరలోక ఆత్మ నిన్ను నింపునగాక, దేవుని ప్రసన్న ఇప్పుడే నింపునగాక. యేసు నామములో అభిషేకించండి ప్రభువా. దేవుని ఆత్మతో నింపండి ప్రభువా. దేవుని యొక్క శక్తితో నింపండి ప్రభువా. ఉద్యోగం రావాలయ్యా, ప్రార్థన పరులు లేవాలయ్యా, అభిషేకం కుమరించబడాలి తండ్రి. దేవుని ఆత్మకార్యం మొదలవ్వాలి ప్రభా. అయ్యా ప్రతి గ్రామాల్లో ఉద్యోగం రావాలి, ప్రజల చైతన్యం రావాలి, ఆత్మ పొరులుగా మార్చబడాలి, దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి తండ్రి. ఇంకా అనేకులు సంఘాలు చేర్చబడాలి, ఉద్యోగం రావాలి తండ్రి. ఎప్పుడే ముట్టండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా. యేసు నామములో ఆత్మ కార్యం జరగాలని ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ దాకాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం.
స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.